పొద్దున్నే ఛాయ్ పెట్టుకున్నాను జింజర్ వేసుకొని. కెమెరా సెట్ చేసే లోపల టీ అయితే పొంగిపోయింది. మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేయాలి. నా సండే బిగ్గెస్ట్ టైం పాస్ ఏంటంటే అమృతం సీరియల్ అనమాట. అమృతం సీరియల్ పెట్టుకొని చూసేసి అన్బాక్సింగ్ ఇంకోడు సామాన్లు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటిది? మా వాళ్ళు ఏదైనా పనికి వచ్చేది ఆర్డర్ చేశారంటే అది ఇది ఒక్కటే అనమాట. అంత మాట మళ్ళీ జాకెట్ ముక్క ఇచ్చారు నాకు. ఇదేం చేసుకోవాలో తెలియట్లే. పసుపు కుంకుమ జాకెట్ ముక్క. సో దేవుడి దగ్గర పెట్టేస్తాను. ఇంకా ఈ సత్తిగాడు మంచి పనుడు. సత్తి ఓ మంచి పనుడు. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? సో గుడ్ మార్నింగ్ కాదు, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్. నేనైతే నిన్న బర్మింగ్హామ్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ గృహప్రవేశం ఉందని చెప్పి. సో ఇంటికి వచ్చే లోపల ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. సో ఇంటికి వచ్చి ఇంకా అట్లే పడుకున్నాను. ఇప్పుడు లేసే లోపల 11 అయిపోయింది. కొంతంతా చాలా అనీసీగా ఉంది. పొద్దున్నే ఛాయ్ పెట్టుకున్నాను జింజర్ వేసుకొని. కెమెరా సెట్ చేసే లోపల టీ అయితే పొంగిపోయింది. మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ టీ తాగేసి నా రెగ్యులర్ రొటీన్ ఆన్ సండే ఇక్కడ చూసారు కదా మొత్తం క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేయాలి. దాని తర్వాత బిన్స్ వేయాలి. సో సోఫాస్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో అలాగనే ఇవాళ చాలా స్పెషల్ డిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. మటన్ చాలా రోజుల నుంచి చేసుకుందాం అనుకుంటున్నా, కానీ నార్మలీ ఒక ఆల్మోస్ట్ 10 days నుంచి కొంచెం స్ట్రిక్ట్ డయట్లో ఉన్నాను. సో అందుకనే మోస్ట్లీ అన్ని చికెనే తింటున్నాను. మటన్ తిందామని చాలా క్రేవింగ్గా అంటే మటన్ తెచ్చుకున్నాను. ఇవాళ మీకు తమిళనాడు స్పెషల్ మటన్, చెట్టినాడు మటన్ ఎలా చేయాలో అని చెప్పి నేను చూస్తాను. కానీ దానికన్నా ముందు ఇవన్నీ చేసుకోవాలి. దానికన్నా ముందు టీ కూడా తాగాలి. నార్మల్గా టీ అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇది ఒక పెద్ద అడిక్షన్ లాగా ఉంది. తాగుతుంటే తాగాలనిపిస్తూనే ఉంది. దాని తర్వాత నాకు చాలా బ్లోటింగ్ లాగా అనిపించింది. అంటే యాప్స్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక 2-3 days టీ తాగిన వెంటనే మళ్ళీ అంటే ఆ బ్లోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే టీ అయితే స్టాప్ చేశాను. ఇవాళైతే సరే ఓకే 1 day ఎక్స్క్యూజ్ అని చెప్పి ఇవాళైతే టీ పెట్టుకున్నాను. మొత్తం జింజర్ వేసుకున్నాను. క్రష్ చేద్దాం అనుకున్నాను, కానీ క్రష్ చేసి అంత ఓపిక లేదు. ఫస్ట్ తాగేసి ఇంకా అన్ని పనులు చేసుకోవాలి. నా ఫేవరెట్ సీరియల్, నా సండే బిగ్గెస్ట్ టైం పాస్ ఏంటంటే అమృతం సీరియల్ అనమాట. అమృతం సీరియల్ పెట్టుకొని చూసేసి నా ఫేవరెట్ సీరియల్ ఇది. మీలో ఎంతమందికి ఇది ఇంకా చూస్తున్నారు అమృతం అని చెప్పి నా కామెంట్స్ అయితే పెట్టండి. ఎవరికైతే ఈ సీరియల్ చాలా ఫేమస్, నాకు చాలా ఇష్టం. అయితే నేను గృహప్రవేశానికి వెళ్ళాను కదా, సో అక్కడ మంచి ఇండియన్ ఫుడ్ దొరికింది. సో అందువల్ల పార్సల్ ఇచ్చారు. బ్యాచులర్ కదా, సో పార్సల్ అయితే ఇచ్చారు. ఇవాళ పొద్దున బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి తెచ్చుకున్నాను. పులిహోర అండ్ దెన్ దీంట్లో సాంబార్ అయితే పెట్టించారు. సో ఈ టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. సో కీప్ వాచింగ్. సో సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. సో ఇది ఆలూ బజ్జీ, ఇది పులిహోర. దాని తర్వాత ఇంకో ఫ్రై అయితే ఇచ్చారు. దాని మీదే వేసేసాను బెండకాయ, పల్లీలు, బూందీ అవన్నీ వేసి. చాలా టేస్టీ ఉంది. చాలా రోజులైంది ఇట్లా తిని. సో ఎట్లయినా స్పెషల్ అకేషన్స్ ఎవరింటికైనా వెళ్తే, ఏదైనా పూజకి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే ఇన్వైట్ చేస్తే వెళ్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి డెలిషియస్ డిష్ తినచ్చు కదా, ఫుడ్ తినచ్చు. అందుకే సో మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు. ఆల్మోస్ట్ ఒక 5 months 4 months అయిందండి నేను రైస్ తినే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక 4 months నుంచి ఓన్లీ మిల్లెట్సే తింటున్నాను. రైస్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేశాను. సో ఆఫ్టర్ 4 to 5 months టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. మనం వన్స్ తినటం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఆ క్రేవింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ ఇవాళ ఒక చీట్ మీల్ అనుకోండి. ఇవాళ చూడండి మంచిగా అంతపాటు సాంబార్ కూడా తెచ్చుకున్నాను. సాంబార్ తిందామని అనుకున్నాను ఇవాళ, కానీ ఏదో పొద్దున్న వేసిన వెంటనే మటన్ అన్న, అందుకే మటన్. పార్సల్ అయితే వచ్చింది, పోయి తెచ్చుకుంటా. పార్సల్ వస్తేనే ఎప్పుడూ ఒక హ్యాపీ అనిపిస్తుంది. సో ఏం ఆర్డర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను అన్బాక్సింగ్. నేనేం చెప్పాలంటే ఇదేవి నాయ కాదు, మా రూమ్మేట్స్. కానీ వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ అన్బాక్స్ చేసి నేనే పెట్టేస్తాను. వాళ్ళకి ఆ ఛాన్స్ నేను పెట్టుకుంటాను. అన్బాక్సింగ్
ఇంకోడు సామాన్లు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి? ఓకే, స్విమ్మింగ్ క్యాప్. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి స్విమ్మింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము మా రూమ్మేట్స్ మేము అందరం కలిపి. సో అందుకే స్విమ్మింగ్ క్యాప్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ ఇదేంటి? అసలు లోపల ఏం లేదండి, కొత్త బాక్స్ నుంచి గిఫ్ట్. లిప్స్టిక్ అనుకుంటా, లిప్స్టిక్ ఏదో. ఇది ఐటము, ఇది బాక్స్. ఇది ఎట్లా ఉందంటే ఎక్స్ట్రా లార్జ్ స్విమ్ ఇది ఫిష్ ట్యాంక్ లో ఒక చిన్న కపీస్ ఫిష్ తెలుసా మీకు? ఆ కపీస్ ఫిష్ ఎట్లా ఉంటుంది అట్లా, ఇంత పెద్ద బాక్స్ లో ఇంత చిన్న ఐటమ్. ఇది ఐటమ్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చాము. నెక్స్ట్ ఇది ఓకే, ఇది యూనిట్ 1 మేడ్ ఇన్ చైనా. పెద్ద సామానే, స్టాండ్ అనుకుంటా. ఓకే, వచ్చిందిరా స్టాండ్. సో ఇదైతే కామన్, అందరం కలిపి కొనుక్కున్నాము. అఫీషియల్గా నేను కూడా దీనికి ఓనరే. ఈ రెండింటికైతే నేను కాదు, దీనికి నేను కూడా ఓనరే. ఎందుకంటే నా దగ్గర కూడా షేర్ చేస్తారు దీనికి. ఓకే, ఇది అమెజాన్ ప్రోడక్ట్ అనుకుంటా, చాలా బాగుంది. ఇది స్పెషల్గా దీన్ని ఎందుకు ఆర్డర్ చేసుకున్నామంటే కెమెరా కోసం. ఎందుకంటే ఫోన్కి చాలా ఉన్నాయి, ఒక 2 ట్రైపాడ్స్ ఉన్నాయి, దాని తర్వాత గింబల్ ఉంది, అన్నీ ఉంది, కానీ కెమెరాకి అయితే ఏం లేదు. దానికోసమే ఇదైతే మేము ఆర్డర్ చేసుకున్నాము. ఈ కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ ఇది కొంచెం చీప్గానే ఉంది, అండ్ రివ్యూస్ కూడా చాలా బాగుంది దీనికి. ఆల్మోస్ట్ ఒక 17,000 రివ్యూస్ అనుకుంటా దీనికి. సో చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది అమెజాన్ ప్రోడక్ట్ అనమాట, అమెజాన్ ప్రోడక్ట్. సో దీనికి ఎక్స్టెండెడ్ స్టాండ్. ఓకే, మంచి హైటే ఉంది. సో ఇక్కడ ఏదైనా మనం క్యాప్స్ కానీ కెమెరా బ్యాగ్ కానీ ఏదైనా ఇక్కడ తగిలించుకోవచ్చు. ఇక్కడ హైట్ అయితే హైట్ ఉంది అంటే క్లోజ్ టు 5.11 చాలా బాగుంది. సో ఈజీ టు క్యారీ, మంచిగా ఇట్లా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దెన్ బోత్ యాంగిల్స్ ఇట్లా పోర్ట్రేట్, దాని తర్వాత యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఆల్ ఇన్ వన్ అనమాట. సో చాలా బాగుంది. సో ఇవాళ అయితే దీంట్లో ట్రై చేస్తాను షూట్ చేయడానికి. ఎట్లానే వచ్చింది కదా, వెయిట్ చేస్తాను. మా వాళ్ళు ఏదైనా పనికి వచ్చేది ఆర్డర్ చేస్తారంటే ఇది ఒక్కటే అనమాట, లేకపోతే అన్ని డబ్బాలు. సో మళ్ళీ నిన్న కూడా చూపిద్దాం అనుకున్నాను. నేను గృహప్రవేశానికి వెళ్ళాను కదా, చాలా రోజుల నుంచి హాట్ బాక్స్ కొనుక్కుందాం అనుకున్నాను. హాట్ బాక్స్ అయితే దొరికింది, అది తెలిసి ఇండియా నుంచి తెప్పించారు అనుకుంటా. మొత్తం చాలా బాగుంది. అండ్ ఈ బ్యాగ్ కూడా చూడండి, అన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నారు అనుకుంటా గృహప్రవేశం. దీన్ని వేసుకొని చిన్నప్పుడైతే మేము ఇంట్లోనే సామాన్లు తెచ్చుకున్నాం. అంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా క్యాష్ అండ్ క్యారీ వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకున్నాం. మళ్ళీ జాకెట్ ముక్క ఇచ్చారు నాకు, ఇదేం చేసుకోవాలో తెలియదు. పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క. సో దేవుని దగ్గర పెట్టేస్తాను. ఓకే, అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్ళి చెత్త పడేయాలి నేను. మా వాళ్ళు చెత్త పడేయమంటే అసలు పడేనే లేదు. చెత్త పడేసి ఇంకా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లనే పెట్టేస్తాను. అన్బాక్సింగ్ నుంచి దీని అట్లనే బాక్సింగ్ చేసేస్తాను. దీని అయితే నోటీస్ చేయలేదు, ఇక్కడ చూసారా? సో అన్స్టేబుల్ సర్ఫేస్లో కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ రొటేటింగ్, ఇది అనిపిస్తుందా? ఎక్కడైనా అన్స్టేబుల్ దీని మీదైనా రాక్స్ మీదైనా బీచ్కి వెళ్ళినప్పుడు పెడితే సో దానికి తగినట్టు అదే అడ్జస్ట్ అయిపోతుంది, సర్ఫేస్కి తగినట్టు. ఇందాక చెప్పినట్టు మా వాళ్ళు కొంచెం యూస్ అయ్యింది ఆర్డర్ చేసిందంటే అది ఒకటే.
వాళ్ళ వీడియో అయితే దీంట్లో షూట్ చేస్తాం. ఓకే, మంచిగా పౌచ్ ఇచ్చారు. పౌచ్ కూడా బాగుంది, క్లారిటీ. సో లోపల ఇంకో ఈజీగా క్యారీ చేసుకోవాలి. ఈ ఒక్కటి ఫోన్కి, కెమెరాకి అన్నిటికీ యూస్ అవుతుంది. దీని ప్రైస్ అయితే తెలియదు, ఐడియా లేదు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా చాలా ఎక్కువ రివ్యూస్ దీనికే వచ్చాయి. దాని తర్వాత కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్ ఇది చాలా చీప్ అని చెప్పన్నారు. నేనైతే చెక్ చేసి అయితే చెప్తాను దీని ప్రైస్ ఏంటంటే. మీరు ఎవరన్నా కొనాలనుకుంటే ఇది కొనాలి చెప్తాను. యూస్ చేసి కూడా మళ్ళీ చెప్తాను ఎట్లా ఉంది. మేబీ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను ఎట్లా రివ్యూ. ఓకే, నేనైతే అన్బాక్సింగ్ చేయలేదు. దీన్ని ఎవరైనా పిల్లి మీద దోసేస్తాను. అలా పెట్టేసి అలా మూలలు. ఓకే, ఇంకా చెత్త పడేయాలి. కట్టి పెట్టారు అట్లీస్ట్. సో ఫస్ట్ అయితే చెత్త అయితే పడేసాను. ఇంకా ఈ సత్తిగాడు మంచి పనుడు. సత్తి ఓ మంచి పనుడు. పని స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ చేస్తున్నాను, అన్నీ నేనే రోజు చేస్తానని చెప్పి అనుకోకండి. మాకైతే రోటా ఉంటుంది, ఎవరు ఏ రోజు చేయాలని చెప్పి రోటా ఉంటుంది. సో దాని ప్రకారం చేసుకుంటూ ఉంటాను. నేను మోస్ట్లీ వీకెండ్సే చేస్తాను ఈ వర్క్, ఎందుకంటే మండే టు ఫ్రైడే నేను బిజీ ఉంటాను. సో వెనక కట్టుకోవడం రావట్లేదు. మరి ఇది కట్టుకున్నానని చెప్పి ఓ వాష్ కుర్రాడు, ఓ హైటెక్ కుర్రాడు అనుకోకండి. ఎల్లో షర్ట్ కదా, కొంచెం మంచిగా ఉందని చెప్పి ఎక్కడ మార్కులు పడతానని భయంతో ఇది కట్టుకున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ క్లీన్ అయిపోయాయి. ఇవన్నీ తీసి దాంట్లో సర్దేసేయాలి. సర్దేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో దాన్ని మళ్ళీ దీనికి ట్రాన్స్ఫర్ చేసేసి దానికి బటన్ నొక్కితే దాని పని అది చేసుకుంటుంది. సో లండన్లో వస్తే, లండన్ కదా ఏ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినా మన పని మనమే చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫస్ట్. సో ఇట్లా రూమ్మేట్స్ ఉంటే అందరూ పని షేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అందరికీ ఒకేసారి హాలిడేస్ అయితే ఉండవు, కొంతమందికి షిఫ్ట్ ప్లేసెస్ ఉంటుంది. నాది రెగ్యులర్ జాబ్, ప్రొఫెషనల్ జాబ్ కాబట్టి నాకైతే ఫిక్స్డ్ హాలిడేస్ సాటర్డే అండ్ సండే. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్టూడెంట్స్ అండ్ దెన్ కొంతమంది ప్రొఫెషనల్, కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళకి షిఫ్ట్ ప్రకారం ఉంటుంది. ఏదో వీకెండ్స్ ఎక్కువ పని చేసుకుంటే వాళ్ళు కొంచెం మంచి డబ్బులు వస్తాయి. సో వాళ్ళు మోస్ట్లీ వీకెండ్ వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ వీకెండ్ నేను వండుతాను కాబట్టి మంచి అలిసిపోయి షిఫ్ట్ నుంచి వస్తే మంచి ఒక టేస్టీ ఫుడ్ చేసి పెడతాం కదా. సో 2 weeks వన్స్ అయితే మేము గ్రాసరీస్కి అయితే వెళ్తాము, ఎవ్రీ 2 weeks వన్స్. ఆ 2 weeksకి నెక్స్ట్ 2 weeksకి సరిపడా గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకుంటాము. మోర్ ఓవర్ దాని ఆ 2 weeks లోపల అయిపోగొడతాము. అయిపోగొట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇండియాలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేయాలంటే నేనైతే చేస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగినంత చెన్నై అనమాట. కానీ నా మాస్టర్స్ అయిన తర్వాత నేను ఇంకా జాబ్ కోసం హైదరాబాద్ మూవ్ అయిపోయాను. చెన్నైలో పనిచేస్తాను కొన్ని రోజులు, కానీ హైదరాబాద్కి అయితే మూవ్ అయిపోయాను. హైదరాబాద్లో ఒక 5 to 6 years. సో అక్కడ సెపరేట్ ఫ్లాట్ తీసుకొని అక్కడే ఉన్నాను. సో నాకేమంటే లండన్ మూవ్ అయిన తర్వాత ఇదేం పెద్ద విషయంగా అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ నా పనులు నేనే చేసుకుంటున్నాను కాబట్టి నాకేం ఇదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. సో మీలో ఎవరైనా కొత్తగా లండన్కి వస్తుంటే, కొత్తగా లండన్ కాదు ఏ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తున్నా, ఇవన్నీ మీరు చేయాలి ఖచ్చితంగా, నేర్చుకోవటం. ఎందుకంటే ఈ కంట్రీలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు కదా, మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే అంత మంచిది. ఆల్రెడీ కొంచెం క్లీన్గానే ఉంది. ఈ ప్లాట్ఫామ్ మాత్రమే కొంచెం గజిబిజిగా ఉంది, ఇది మాత్రం కొంచెం క్లీన్ చేసేయాలి. ఇందాక టీ పెట్టుకుంటుంటే కెమెరాస్ యాంగిల్ సెట్ చేసుకునే లోపల టీ పెట్టిపోయింది. ఇది నిన్నే క్లీన్ చేశారు అనుకుంటాను, నిన్న మొన్న చేశారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్ని తీసి ఆ టీ మార్క్లో అన్ని మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇది కొత్త ఫ్లాట్, సో అందువల్ల మాకు అన్ని కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కొత్తవి వచ్చాయి. అన్నీ కొత్తవి అనమాట. నేనున్న పాత ఇంట్లో కిచెన్కి చాలా ఎక్కువ కబోర్డ్స్ ఉన్నాయి, సో అందువల్ల ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ ఇంటికి ఏంటో కబోర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. దానికన్నా ముందు ఎగ్స్ అయితే పెట్టుకుంటున్నాను, బాయిల్డ్ ఎగ్స్. రెగ్యులర్గా అయితే నేను మార్నింగ్ అయితే
తినేస్తాను బాయిల్డ్ ఎగ్స్ అరౌండ్ 10:30 అట్లా తినేస్తాను బాయిల్డ్ ఎగ్స్. కానీ వాళ్ళు లేచింది 11 కదా, కానీ నిండే తోమాలి డ్రై అయ్యే వాళ్ళు ఇది తెలియాలి. పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఇవాళ సండే కాబట్టి మా అపార్ట్మెంట్ కూడా క్లీన్ చేస్తున్నారు. బయట చూస్తే కార్పెట్ హూవర్ అన్నీ వేపిస్తున్నారు ఓనర్. అంటేనే అందరికీ క్లీనింగ్ ఇవాళ నా వంట చేసుకోవాలి, దాని తర్వాత నా బ్యాచ్ కుకింగ్ అది కూడా ఉంది. సో డిష్ వాషర్ వేసే ముందు కొంచెం ఒకసారి నీళ్ళలో రిన్స్ చేసి ఏదైనా ఫుడ్ ఉంటే దాన్ని వేసేసి కొంచెం మరి తిన్నట్టు అట్లనే పెట్టకూడదు, కొంచెమైనా రిన్స్ చేసేయాలి. సో నేను ఇదైతే మొత్తం సర్దేస్తాను, సర్దేసి మిషన్ అయితే వేసేస్తాను. క్లీనింగ్ అయితే అయిపోయింది. టీ తాగుదామన్న పాపానికి మళ్ళీ స్టవ్ అంతా తోడాల్సి వచ్చింది. ఇంతకుముందు అయితే మేము సిల్వర్ ఫాయిల్ వేసాము ఒకసారి, దానివల్ల మాకు ఏంటంటే లాస్ 500 pounds. అంటే ఇంతకుముందు అంటే లండన్కి వచ్చిన కొత్తగా అనమాట. సో ఊరికే పాలు పొంగిపోతున్నాయి, ఊరికే టీ పొంగిపోతున్నాయి అని చెప్పి మేము సిల్వర్ ఫాయిల్ అయితే వేసాము. ఇన్స్పెక్షన్ వాడు వచ్చాడు, గ్యాస్ ఇన్స్పెక్షన్ వాడు వచ్చి సీదా పైన వేసేసి వెళ్ళిపోయాడు హసాడ్ అని చెప్పి. మీకు కూడా ఏదైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. సో మీకు ఈ విషయం తెలియకపోతే ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు ఆ ఫాయిల్ అవన్నీ తీసేసేయండి, ఎందుకంటే మీకు ఫైన్ కట్టడం మిగులుతుంది. వచ్చి ఫైన్ వేసిన వాడు తెల్లోడేం కాదు, మనోడే. ఓకే, నౌ ఇట్స్ క్లీన్. దీంట్లో అయితే ఎగ్స్ బాయిల్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇంకా మటన్ చేయటం స్టార్ట్ చేయాలి. ఇంకా మటన్ కొట్టు ఇన్సేపు ఏమంటే సత్తి మంచి పనోడు, ఇప్పుడు ఏమంటే మటన్ కొట్టు మస్తాను, క్యారెక్టర్ చేంజ్ అయింది. సో ఇప్పుడైతే మటన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాము. టైం ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది అబ్బా. ఇది అయిపోయే లోపల ఇంకో ½ అవర్ టైం పడుతుంది. మటన్ మంచిగా మీడియం సైజు ల్యామ్ షోల్డర్ అయితే తీసుకున్నాను. సో బోన్స్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి కావాల్సిందన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను. సో క్లీనింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మటన్ అయితే చేసుకున్నాను. సో ఫస్ట్ నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ మటన్ క్లీన్గా కడిగేసి పసుపు వేసి ఉప్పు వేసి కడిగేసి అది పసుపు వేసి పెట్టుకున్నాను. దాని తర్వాత చెట్టినాడ మటన్కి ఒక స్పెషల్ పేస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ పేస్ట్ ఏంటి, ఎట్లా చేయాలి అని చెప్పి మీకు తెలుసుకోవాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఈ పేస్ట్ ఎలా చేయాలో రెసిపీ అయితే పెడతాను. దాని తర్వాత ఆనియన్స్, దాని తర్వాత కరివేపాకు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులో చాలా నాన్ వెజ్ అంటేనే కరివేపాకు ఖచ్చితంగా యూజ్ చేస్తారు 100%. సోంపు, కొంచెం పట్ట, లవంగాలు, ఏలక, ఒక బిర్యానీ లీఫ్, ఇదే. దాని తర్వాత చాలా కోల్డ్ అయిపోయింది. నేను ఆల్రెడీ రెడీమేడ్గా నేను బ్లెండ్ చేసి పెట్టుకున్నాను జింజర్ అండ్ గార్లిక్. సో ఇది ఈక్వల్ రేషియో 50-50. సో ఇది చేసి ఇట్లా గ్లాస్ బౌల్లో పెట్టుకోండి మీరు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అట్లానే ఉంటుంది గ్లాస్ బౌల్లో. ప్లాస్టిక్ బౌల్లో కానీ దేంట్లోనే పెడితే ఆ ఫ్లేవర్ పోతుంది. నేను ఎయిర్ టైట్ గ్లాస్ బౌల్ అయితే పెట్టాను. ఓకే, ఫస్ట్ గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుని. అండ్ ఇది కూడా చూపిస్తాను. ఇదే నా మసాలా పెట్టాను అనమాట. ఎట్లా ఉంది, బాగుంది కదా. పక్కా వంట ఉన్నాను మాత్రం అనుకోకండి, నేను వంట ఉన్నాం కాదు, ఏదో నాకు వచ్చిన విద్యలో ఇది ఒక విద్య అనమాట. సో కుక్కర్ పెట్టేసుకున్నాను, కుక్కర్లోనే చేయబోతున్నాను ఇవాళ. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ కొంచెం ఇందాకే వేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత సో ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. ఓకే సార్, ఇంట్లో మంచిగా సరే అని కలుపుకుందాం. కొంచెం ఆయిల్
సో ఫైనలీ రికార్డ్ చేస్తూ ఈ మటన్ కర్రీ చేసే లోపల ఒక 2 hours అయితే అయిపోయింది. మంచిగా అవుట్పుట్ అయితే సూపర్ వచ్చింది. దగ్గరికి రండి చూపిస్తాను. సో ఇదే ఫైనల్ అవుట్పుట్. సో దీన్ని అయితే ఇప్పుడు బ్రేక్ చేద్దాం ఎట్లా వచ్చిందో అని మంచిగా కలిపి. ముక్కు చూపిస్తాను. భయంకరంగా కాలుతుంది చూసారా, అనిపిస్తుందా? అబ్బా ఘోరంగా కాలుతుంది. సో ఈ మటన్ కర్రీ అయితే రాగి సంగటితో ఇంకో లెవెల్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే నేను రాగి సంగటి చేసుకోలేను. సో ఇది ఏమంటే మిల్లెట్స్ పెట్టుకొని మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు చూద్దాం.